చెప్పిందంతా గుర్తుంది కదా? ఓ అద్దెకున్న వాళ్ళంతా మంచివాళ్లేరా, కానీ అద్దె పెంచరు, ఖాళీ చేయరు, అదొక్కటే చిక్కు. కాబట్టి నేను ఒరేయ్ ఖాళీ చేయరా కరిసేయరా అంటాను, కానీ నువ్వు మాత్రం నిజంగా కరిసేయకూడదు, అరిస్తే చాలు. అదేంటండి, అరిసే కుక్క కరవదంటారు కదండి. నువ్వు కుక్కవి కావు కదరా. నేను కానులేండి, మీరు నరికేస్తాను. ఓహో ఇలాగే రావాలండి. అలాగే అలాగే. అవును, నా దగ్గర అడ్వాన్స్ పుచ్చుకున్నప్పుడు జెర్రిగొడ్డు లాంటి మీసం ఉండేది, ఏమైందిరా? ఆ అడ్వాన్స్ తోనే క్షవరం చేయించుకున్నానండి. నున్నగా గుండు కొట్టుకోకపోయావు, దానికి తిరగకుండా కొడక. ఇంట్లో జనంతా బయటికి నడవండి. సావధాన భేదోపాయాలు మీతో పనికి రాలేదు. దండం దశగుణం పడే, దెబ్బకి దయ్యం దడవాలా, రక్తం కాలవలే ప్రవహించాలా. రండి గురవయ్య గారు, బాగున్నారా? పిన్ని గారు ఒంట్లో ఎలా ఉంది? అవును, పాప పెద్ద మనిషి అయిందని విన్నాను, నిజమేనా? లోపల కొంచెం పని ఉంది, ఇప్పుడే వస్తాను. అవును, ఈ అబ్బాయి ఎవరు? ఒక ఆడ మనిషి నిన్ను అబ్బాయి అనేసిదిరా. హలో గురవయ్య, హౌ డు యు? ఏంటి ఎవడీడు? ఈ ఇంటి యజమాని. అబ్బా నిన్ను కాదులేవయ్యా. అరే కుర్రాడా, చూడు, ఈ వీధి చివరికి ఓ 10 పైసలు బీడీలు పట్టారా. గణేష్ బీడీలా గుర్రం బీడీలా అండి? గాడిద బీడీలు రా. ఏ బ్రాండ్ అయితేనేమిట్రా, పొగ మాత్రం శుభ్రంగా రావాలి. వెళ్ళు. 10 పైసలు ఇవ్వండి మరి. నా దగ్గర ఉంటే నేను అడుగుతాను రా, ఏదో అడ్జస్ట్ ఎరా. బీడీలు తేవడానికి పోతున్నావురా? సిగ్గులేదు. వీడు బీడీలు చేగోడీలు తేవడానికి రాలేదయ్యా. మరి ఏం తేవడానికి వచ్చాడయ్యా? ఇల్లు ఖాళీ చేయాలి. ఏం పాపం, సొంత ఇంట్లోనే కదా ఉన్నావు. నేను కాదయ్యా, మీరు ఖాళీ చేయాలి. మేం చెయ్యం. ఇల్లు బాగుంది, అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ ఇల్లు అమ్మాయి తలుచుకున్నానయ్యా. శుభం. రిజిస్ట్రేషన్ అయ్యాక ఆసామిని కనిపించమని చెప్పు, అద్దెతను కట్టేస్తా. హలో గురవయ్య గారు, ఎంతసేపు అయింది వచ్చి? విన్సెంట్, ముసలి తీసేవేంటి? ఏమిటో ఈ వేషం? గలలుంగి, రెడ్ బనీను, చేతిలో కర్ర, పెద్ద రౌడీలాగా. వీడు రౌడీయే కనబడాలా? వీడు రౌడీయా? వీడు మా ఆఫీస్లో పేరుండి. ఎలా ఎందుకు ఇలా వచ్చావు? అది కదండి, ఈయన గారు మీ ఇంటికి దారి చూపించమంటే తీసుకొచ్చాను. నా పని అయిపోయిందండి, వస్తా. నా ఇంటికి నిన్ను దారి చూపెట్టమన్నానా? ఒరేయ్, ఇంకా ఏమిటి విశేషాలు గురవయ్య గారు? ఏం చెప్పమంటారు బాబు? చెప్పదలుచుకుంది ఏదో ధైర్యంగా చెప్పండి. మనలో మనం తేల్చుకోవాల్సిన దానికి రౌడీలు కొట్లాట్లు ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయాలి. చెయ్యరా, ఇల్లు నాదయ్యా. అద్దిస్తున్నది మేమయ్యా. ఇస్తున్నారు లేవయ్యా, మహా అద్దె 26 రూపాయలు. 26 ఏళ్లుగా ఇస్తున్నారు. అయ్యా అవధాని గారు, ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మీకు 2 పిల్లలు పుట్టారు. తలకి 1 రూపాయి పెంచినా ఈ పాటికి 28 రూపాయలు అయ్యేది కదండి. కరెక్టే. నాకు మొదటి సంతానం కలిగిన రోజునే అనుకున్నానయ్యా, మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది కనుక మా గురవైకి 1 రూపాయి పెంచాలి అని. మరి ఏమొచ్చింది? మా అమ్మకి చావు వచ్చింది. ఆ సంవత్సరం జననం 1 మరణం 1 జనాభా లెక్క సరిపోయిందని అద్దె పెంచలేదయ్యా. ఏం ధర్మప్రభు అండి. మరి తర్వాత మీ అబ్బాయి రాము పుట్టాడు కదా, అప్పుడు ఎవరు చచ్చాడు? నీ బాబు చచ్చాడు కదయ్యా. నీ ఖర్చు తగ్గిపోయింది, అద్దె పెంచి నిన్ను ఎందుకు చెడగొట్టడం? అంచేత పెంచలేదయ్యా. అంచేతన్నమాట. నీకు ఏ ఉద్యోగము సద్యోగము దొరకలేదు. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి. సంతోషించవయ్యా గురవయ్యా. అసలు లా తెలుసా నీకు? ఏ దేశ పౌరుడైనప్పటికీ మరొక దేశమునందు క్రమముగాను నిరవధికముగాను 14 సంవత్సరములు ఉన్న ఎడల ఆ పరదేశ పౌరుడు ఈ దేశమునందు శాశ్వతమైన పౌరసత్వ హక్కులు పొందగలుగుతున్నాడు. అది లా. ఆ చట్ట ప్రకారం ఇల్లు నాది కాదండి, కొంపలు అంటించేస్తాను. చూడు, నీకు 2 పెళ్ళాలు ఉన్నారు కదా అని 2 పెళ్ళాలకి 13 రూపాయలు చొప్పున అద్దిస్తున్నానయ్యా, సంతోషించు. నా 2 పెళ్ళాల సంగతి నీకెందుకయ్యా? నేను ఎవరు పడిపోను. నీ ఇంట కోడి కాల్చా, నిన్ను తగలయ్యా. సార్, మీరైనా ఇల్లు ఖాళీ చేయండి సార్. ఆయనకి మాకు చాలా తేడా ఉంది గురవయ్య గారు. ఏంటది? ఆయన చేరి 26 సంవత్సరాలైంది, మేము చేరి 5 సంవత్సరాలైంది. అయితే చూడండి, మొదట్లో 150 రూపాయలతో మొదలయ్యి మీరు అడిగినప్పుడల్లా అద్దె పెంచుకుంటూ పోతూ ఇప్పటికి 300 రూపాయలు ఇస్తున్నాం. మా అంత మంచి వాళ్ళని మీరు ఈ జన్మలో చూడలేరు. ఇప్పుడు కూడా కావాలంటే 5దో 10దో పెంచుతాం. కాదు కూడదు ఇల్లు ఖాళీ చేయమంటారా? ఖాళీ చేయమంటారు. మేము చేయమంటాం, కోర్టులో కలుసుకుంటాం. అయ్యా అయ్యా అయ్యా, పక్కటి రాంబాబు గారు, రాంబాబు గారు. అరవకండి, ఆయన ఇంట్లో లేరు. ఏమిటి, ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? అంతే, అంతేనమ్మా. కావాలంటే నేను సామాన్ సాయం పడతాను. ఆగండి ఆగండి, మీరంత తొందరపడకండి. మేమందరిలాంటి వాళ్ళం కాదు. మాట అంటే మాటే. నా తల్లి, నా తల్లి. కానీ చిన్న మాట. ఏంటమ్మా అది? మా కొత్తిల్లు పూర్తయ్యే వరకు మమ్మల్ని ఒత్తిడి చేయకండి. ఎక్కడ కడుతున్నారు కొత్త ఇల్లు? ఏది, ఇప్పుడే కదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇక మీదనే డబ్బు పోగు చేయాలి, స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి. కొంచెం టైం పడుతుంది. కొంచెం టైమా? ఈ ప్రైవేట్లు చెప్పుకునే పంతులు
డబ్బు కూడబెట్టి మేడ కట్టే లోపల నా కొంప కూలిపోతుంది రా దేవుడా. పొద్దున్న లేచి ఎవరు మొహం చూశాను. అయ్యో ఏమిటండి, ఏమైంది మీకు? నాకు ఉద్యోగం వచ్చిందో, ఐ గాట్ అపాయింట్మెంట్. అబ్బబ్బా, డాన్స్ ఆపి సరిగా చెప్పండి. ఎక్కడ ఉద్యోగం? శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజీలో. అప్పుడెప్పుడో అప్లికేషన్ పడేసానే, దానికి వాళ్ళ మార్నింగ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. 46 మంది క్యాండిడేట్ లో నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేసుకున్నారు. జీతం ఎంతో తెలుసా? 400 రూపాయలు, 400 రూపీస్. చూసారా ఉదయం నుండి నా ఎడం కన్ను ఒకటే అదురుతోందండి. ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు 3 గంటలకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు. 1 నెల జీతం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు. కమాన్ కమాన్. నేనెక్కడికి? తిన్నగా కాలేజీకి. ఇద్దరం కలిసే వెళ్తాం. 4 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం. 400 అడ్వాన్స్ తీసుకుంటాం. 4 అడుగుల్లో బజార్లో పడతాం. 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం. 4 నుంచి 6 గంటల వరకు షికారు కొడతాం. 6 నుంచి 9 గంటల వరకు ఆకలి రాజ్యం సినిమా చూస్తాం. 9:30కి రెస్టారెంట్లో భోజనం. 9:45కి జామ్ జామ్ మిఠాయి కిల్లి. 10 గంటలకల్లా ఆటోలో ఇంటికి చేరుకుంటాం. ఇక 10 నుంచి చూసుకో నా సామి రంగా. ఛీ, పోదురు. పదం త్వరగా వెళ్ళి చీర మార్చుకో. తమరు కాస్త అవతలకి దయచేస్తారా? ఏ నేను చూస్తే రాణిగారు అందం తరిగిపోతుందా? ఛీ, పోండి. నేను రెడీ. సీత, నేను ఇలా చూస్తుంటే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి డ్యూటీ ఫస్ట్. ఏయ్, ఇది కూడా నా డ్యూటీ. పద. సీత, నువ్వు కూడా రా. మా ప్రిన్సిపల్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో, శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజ్. అవును, ప్రిన్సిపాల్నే మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ ఉదయమే ఇంటర్వ్యూలు అయిపోయాయండి. రాంబాబు అనే అతన్ని అపాయింట్ చేశాం. ఏమిటి, మీ బంధువులు అబ్బాయి ఉన్నారా? పర్వాలేదు, పంపించండి. అబ్బాయి ఇతంది ఏముందండి, నిమిషాల మీద తీసేద్దాం. మీరు చెప్పాక కాదనగలనా? ఏ పంపించండి. తమరు మాత్రం దయదాల్చాలంతే. ఉంటానండి అయ్యా, నమస్కారం. ఓ రాంబాబు, రావయ్యా. నువ్వు ఇంకా రావేమనుకున్నాను. ఇంత ఆలస్యంగా వచ్చావే? జీతం అడ్వాన్స్ పుచ్చుకోవడానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాడికి నువ్వు క్లాసులకేం వస్తావు? ఆగండి. మీరు అనవసరంగా ఆయాసపడుతున్నారు. 5 నిమిషాలు ముందుగా వస్తే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటున్నారు. మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. ముందు కాసి మంచి తాగండి. అది కాదు రాంబాబు, ఆయన ఎంపీ గారు బంధువు. సార్, మీరేం సంజాయిషి ఇవ్వక్కర్లేదు. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన ఎంపీ గారి బంధువు ఎవరో నాకు తెలియదు, కానీ డిసప్పాయింట్ అయిన నేను మాత్రం ఆ ఎంపీ గారి బంధువుని. అలాగా? ఎలాగా? ఎన్నికల్లో గెలిచిన వెంటనే పౌర సన్మానం చేసి జనబంధు అని బిరుదిచ్చారు, గుర్తుందా? ఆ జనంలో నేను ఒకని కాదా? ఆయనకి నేను బంధువుని కాదా? ఆయన గెలిచిన ఓట్లో నాది ఒకటి లేదా? ఇట్స్ ఆల్ రైట్. వచ్చే జన్మలో ఆయన్ని నా కడుపును పుట్టి రుణం తెచ్చుకోమని చెప్పండి. గుడ్ బై. పోనీ మీరు కూడా ఏ ఎంపీనో పట్టుకోవాల్సిందండి. అమ్మో, ఎంపీని పట్టుకోవటం అంటే మాటలా? మనీ కావాలి, పలుకుబడి కావాలి, పైగా మాటకారితనం కూడా కావాలి. అయ్యా, మల్లెపూలు అది కూడా కావాలిగా. దండలు వేసి దండాలు పెట్టద్దు. అయితే ఎన్ని దండలు కావాలండి? వద్దమ్మా, వెళ్ళు. తాజా పువ్వులు తీసుకోండి. వద్దమ్మా. 3 పావులండి. వద్దమ్మా, వెళ్ళమంటుంటే. పునిస్త్రీ పువ్వులు వద్దనకూడదండి. నోరు మూసుకొని పోతావా లేదా అవతలకి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా విడమని చెప్పాలా? నా దగ్గర డబ్బులే, వెళ్ళు. అంత కోపం ఎందుకండి? ఎన్ననుకున్నావు సీత? పోనిద్దరు. డబ్బులుండగానే షాపింగ్లు చేయడానికి మనమేం ఆఫీసర్లవా? ఆకలి రాజ్యం సినిమా టీవీలో వచ్చినప్పుడు చూద్దామండి. హోటల్లో భోజనం తింటే ఏం బాగుంటుంది? జంజం మిఠాయికెళ్ళి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఉట్టండి. నాకు చెప్తున్నావా సీత? ఏదో సరిపెట్టుకుంటున్నావు అంతే. తప్పదండి. మనకి లేనివేవైనా అక్కర్లేని అనుకోవడంలోనే సుఖం ఉంది. ఈ రోజు ఇన్ననుకున్నా ఒక్కటి కాలేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు లేకుండా చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏమిటది? సీత, ఊరుకో.